హాయ్ అండి. ఈరోజు తులా ఏకాదశి వీడియో స్పెషల్ అనమాట. మేమైతే తులా ఏకాదశికి స్పెషల్గా అయితే ఏం చేయం, కానీ కుడుములు అయితే మెయిన్గా ఖచ్చితంగా చేస్తాము. కాబట్టి అదే చేస్తాను. ఇంకా దేవుడి దగ్గర అన్నీ కూడా క్లీన్ చేయాలి. ఫస్ట్ అది చేసేసి తర్వాత తీద్దాం. ఈరోజు ఫుల్ వీడియో అయితే మీరు ఖచ్చితంగా చూడాల్సిందే. మళ్ళీ కలుద్దాం. ముందైతే కుడుముల్లోకి కొబ్బరికాయ అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట. అప్పుడే టేస్ట్ ఉంటుంది, లేకపోతే లేదు. సో అది కొట్టేద్దాం. వచ్చేసింది. కొంచెం అయితే సరిపోద్ది అనమాట, కొద్దిగానే. ఇంతకీ మీ తొలి ఏకాదశికి రోజు మీరేం స్పెషల్ చేస్తూ ఉంటారు చెప్పండి. చాలామంది పేలాలు పౌడరు అలా కూడా చేస్తారు కదా. మాకైతే ఇలా కుడుములు అనమాట. ఒక్కొక్క ప్రాంతం బట్టి ఒక్కొక్క ఐటెం ఉంటుంది. అలాగే మాకైతే ఇలాగా. ఇంకో విషయం, అసలు తొలి ఏకాదశి రోజు నాన్ వెజ్ తింటారని మీకు తెలుసా? నాకైతే అస్సలు తెలియదు. ఎందుకంటే మేము తినము. ఏదో రీల్ చూస్తూ ఉంటే అప్పుడే చూసాను, ఏంటి తొలి ఏకాదశి రోజు నాన్ వెజ్ తింటారా అనుకున్నాను. ఇంతకీ మీలో ఎంతమంది తింటారో చెప్పండి. యాక్చువల్లీ గుడికి పొద్దున్నే వెళ్ళిపోదాం అనుకున్నాం. మనం లెగాలనుకున్నప్పుడే లేట్ అయిపోద్ది కాబట్టి బాగా లేట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి 9:30 అవుతుంది. ఇక్కడ 10 కల్లా క్లోజ్ చేసేస్తారు. మరి 10:30 చూద్దాం. ఫాస్ట్గా చేసేసి సరే, ఇంకా మన కుడుములు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. వచ్చేయండి. ముందుగా ప్రాసెస్లో భాగంగానే ఇలా కొబ్బరి తురుము అయితే పక్కన పెట్టుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ మిక్సీలో వేసాను. తురుముకొని ఇంకా బాగుంటుంది. అలాగే ఇక్కడ నేను బియ్యం నూకతో అయితే చేస్తున్నాను అనమాట. దాని క్వాంటిటీ వచ్చేసి గ్లాస్కి 2 గ్లాసులైనా గ్లాసున్నర వేయచ్చు. కానీ నేను ఇక్కడైతే 2 గ్లాసులు అయితే వేసాను. ఎందుకంటే నేను మిక్సీ కొట్టాను కాబట్టి నా మీద అంత నమ్మకం. అలాగే ఇక్కడ పెసరపప్పు వేస్తున్నాను. ఎందుకంటే మామూలుగా పచ్చిశనగపప్పు అయినా పెసరపప్పు నానబెట్టి వేయాలి. నేనైతే మర్చిపోయాను అనమాట. సో ఇదైతే త్వరగా ఉడుకుతుంది కాబట్టి అదైతే వేస్తే తర్వాత జీలకర్ర సాల్ట్ వేసేసి అయితే కాసేపు మరగనివ్వాలి. ఇంతలో పూజ దగ్గర కూడా అంతా క్లీన్ చేసేద్దామని చెప్పి అది మరిగే లోపల ఇక్కడికైతే వచ్చారనమాట. ఎందుకంటే ఆల్రెడీ లేట్ అయిపోయింది. మనకి గూగుల్లో చూస్తే 11:30 క్లోజ్ అని ఉంది. నేనైతే 10:30కి క్లోజ్ చేస్తాను కానీ ఈ లోపల అందుకే ఫాస్ట్గా అయితే చేసేస్తాను అనమాట. తర్వాత ఇలా వాటర్ బాగా మసిలిన తర్వాత మనం ఏదైతే నూక పక్కన పెట్టుకున్నామో ఆ నూకను కూడా నేను వేసాను. ఇక్కడ నేను వచ్చేసి 2 గ్లాసులకి చేస్తాను అనమాట. అంటే 4 కప్స్ వేసాను. ఇలా కొంచెం దగ్గరికి పడ్డ తర్వాత మనం కోకోనట్ కూడా వేసేయాలని, కొబ్బరి తురుము కూడా వేసేసి బాగా మిక్స్ చేసి అది చల్లారిన తర్వాత మనం ఇలా ఉండలుగా చుట్టుకోవాలన్నమాట. అయిపోయింది అనుకుంటున్నారా? ఇంకా లేదు. ఇలా మంచిగా చుట్టిన తర్వాత వేడివేడి అయితేనే బాగా వస్తాయి. అలా వేడివేడి చుట్టుకుంటూ మనకి చేతికి అంటకుండా వాటర్ తడుపుకుంటూ చేయాలన్నమాట. ఆ తర్వాత వీటిని అంతా కూడా మనం స్టీమ్ పెట్టాలి. అప్పుడు అవి అవుతాయి అన్నమాట. ఇంకెలా నేనైతే మంచిగా అన్నీ కూడా వంటలు అయితే చేసేసుకున్నాను. దీన్నే మేము కుడుములు అంటాం. మరి మీరేమంటారో, మీ సైడ్ ఇవి చేస్తారో లేదో కూడా చెప్పండి. ఆంధ్ర వాళ్ళకి అయితే అందరికీ తెలుసు. తర్వాత ఇలా స్టీమ్ అయితే పెట్టుకోవాలి. ఇడ్లీ పాత్రలో కావచ్చు, ఏదైనా ఎందులో అయినా కావచ్చు. ఇంకా అది స్టీమ్ పెట్టేలోపు ఇక్కడ నేను దేవుడి పటాలు కూడా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. అంటే అన్నీ క్లీన్ చేసేసాను ఆల్రెడీ. బొట్లు అవి కూడా పెడుతున్నాను. ఎందుకంటే యాక్చువల్గా ఒకే పని మిస్టేక్ అయిపోతే లేట్ అయ్యే కొలది ఇంకా లేట్ అవుతుంది. ప్రస్తుతానికి అయితే నేహాంత్ వాళ్ళు కూడా ఇంకా లేగలేదనమాట. ఇంతలోనే నేను ఫాస్ట్గా చేయాలని చెప్పి చేస్తూ ఉన్నాను. ఈరోజు ఎందుకు మనం ఎప్పుడైనా సరే ఫాస్ట్గా అవ్వాలి, త్వరగా అవ్వాలి పూజ అన్నప్పుడు అనుకుని త్వరగా లేస్తేనే అవుతుంది. ఎందుకో ఆ రోజే లేట్ అవుతుంది అనమాట నాకైతే ఎప్పుడు దాని మీద. సో ఇలా పరిగి పెడుతూ చేసుకోవాల్సి వస్తుంది. అందులోకి గుడికి సాయంత్రం అయితే ఓకే, కానీ ఇక్కడ గుడిలో ఏంటంటే జస్ట్ 10-10:30 కల్లా క్లోజ్ చేస్తారు. మనకైతే ఆ టైంకే మనం గుడికి వెళ్తాం ఇండియాలో అయితే. ఇక్కడ ఏదైనా మైనస్ ఉందంటే అదే పొద్దుట అయితే మనకు అవదు. అక్కడేమో టెంపుల్ క్లోజ్ ఉంటుంది. సాయంత్రం మళ్ళీ 6కి ఓపెన్ చేస్తారు. అది till 10 దాకా ఉంటుంది అనమాట. ఇక్కడ మరి జాబ్లకి అందరూ వెళ్ళిపోయి మూలనో ఏమో తెలియదు, కానీ పూజారులు ఎక్కడే ఉంటారు అనమాట. మన ఇండియా నుంచే వస్తారు, కానీ ఇక్కడే ఉంటారు. వాళ్ళకి షెల్టర్ కూడా ఇక్కడే, కానీ ఎందుకు అంత త్వరగా క్లోజ్ చేస్తారు అనిపిస్తుంది నాకైతే. ఇంకెంతలోనే మేము ఫాస్ట్గా అయితే ఇలా పూజ దగ్గర కూడా అంతా క్లీన్ చేసేసుకున్నాను మంచిగా. తర్వాత ఇంకా తులసి దళాలు అవన్నీ కూడా ఈరోజు పూజ చేస్తే చాలా మంచిది కాబట్టి ఇంక నేనైతే మాల కట్టే టైం లేదు. మాల కడితే ఇంకా బాగుండేది. ఇంకా మాల కట్టే టైం లేక జస్ట్ అలా ఫోటోలకే పెట్టేశాను అనమాట. ఇక నేను బ్యాంగిల్స్ వేసుకోలేదు ఏంటి అని అడగండి, ఎందుకంటే తర్వాత వేసుకున్నాను పూజ చేసి టైంకి అనమాట. ఆ క్లీనింగ్ ఆ ప్రాసెస్లో అయితే అప్పటికి ఇంకా వేసుకోలేదన్నమాట. ఇలా సింపుల్గా దేవుడి దగ్గర సర్దుకుని మల్లెపూలు కూడా తీసుకున్నాను అనమాట. తొలేకదశి కదా అని చెప్పి ముందుగా అయితే దేవుడికి కొద్దిగా పూలు పెట్టాను. ఇంకా తర్వాత మా పూజ కూడా చాలా సింపుల్గా స్టార్ట్ చేసి ఇలా మంచిగా అయితే అండి. మీరు కూడా హారతి తీసుకోండి.
పూజ అంతా అయిపోయి ఇప్పుడు గుడికి అయితే స్టార్ట్ చేసాము. టైం ఎంత అయింది అనుకుంటున్నారు? 10:40. 11:30కి క్లోజ్ అన్నారు. మరి చూడాలి, ఒక్కొక్కసారి ఇంకా ముందే చేస్తారు. మనకి దర్శనం అవుతుంది లేదు ఖచ్చితంగా. నేహాన్స్ స్పెట్స్ రివర్స్ పెట్టుకున్నావురా? షాపింగ్ కాదు, టెంపుల్కి వెళ్తున్నాం మనం. టెంపుల్కి వెళ్ళి దండం పెట్టుకుని వద్దాం. ఓకే. ఇంక ఇక్కడ మేము ఏదో అనుకుంటుంటే నేహన్ కీప్ క్వైట్ అంటున్నాడు అనమాట. అదే వర్డ్ మీ మాట అంటుంటే అసలు అర్చుకోవట్లేదు చూడండి. What are you saying? Then keep quiet. Like this. Keep quiet. ఇంక ఇక్కడ మనం పెట్రోల్ బంకే ఫస్ట్ వచ్చామంటే ఎక్కడికి వెళ్ళినా ఇక్కడైతే ఆగాల్సిందే. ఎవరైనా మలేషియాలో ఉంటే షెల్లో అయితే పెట్రోల్ బాగుంటుంది, ట్రై చేయండి. కరెక్ట్గా 11 అయిందనమాట. ఇంకో హాఫ్ అన్ అవర్లో టెంపుల్ అయితే క్లోజ్ చేసేస్తారు. ఇక్కడికి వచ్చేదాకా ఎక్కడో చిన్న అనుమానం, అలాగే భయం కూడా, గుడి ఎక్కడ క్లోజ్ చేసేస్తారా అని. కానీ రోడ్డు మీద చూస్తేనే ఇక్కడ చాలా కార్లు ఉన్నాయి. అది చూసే కొంచెం ఊపిరి పీల్చుకున్నా, అంటే అమ్మ గుడి ఇంకా క్లోజ్ అవ్వలేదు అని చెప్పి. ఎందుకు మెయిన్గా అంటే ఇప్పుడు ఆడి మంత్ అనమాట. ఆడి మంత్ అంటే మనకి ఆషాఢం కదా, ఇక్కడ ఆడి మంత్ అంటారు. కాబట్టి అమ్మవార్లకి ఆషాఢంలో పూజలు చాలా బాగా జరుగుతాయి కాబట్టి అందుకే ఖాళీ లేదు. లక్కీగా మాకు అది కూడా ప్లస్ అయిందని చెప్పాలి. ఇక్కడ అమ్మవారిని మాత్రం ఎంత బాగా అలంకరించారో, ఏంటి ఇంతమంది జర్మనీ రోజు అనుకున్నా. ఇంతగా అమ్మవారి గుడికి అయితే వచ్చారనమాట. తర్వాత మేము ఇలా అన్ని దేవుళ్ళు కూడా ఇక్కడే ఉంటారనమాట, ఒకే గుడిలో అన్ని ప్రదక్షిణాలు చేసేసుకుని ఇంకా మేమైతే అర్చన దగ్గరికి కూడా వచ్చేసామన్నమాట. ఆమిదాసిద్ధ్యర్థం సహ కుటుంబ క్షేమానాసిద్ధ్యర్థం ఆయురారోగ్యదాసిద్ధ్యర్థం మహాలక్ష్మి కృపాకటాక్షదాసిద్ధ్యర్థం నవగ్రహ దోష నివారణదాసిద్ధ్యర్థం దేగదిర ఆరోగ్య ప్రాప్తిదాసిద్ధ్యర్థం శ్రీ భూమిలా నాయకా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని పరిపూర్ణ అనుగ్రహ ప్రాప్తిదాసిద్ధ్యర్థం మహాలక్ష్మి అలమేలమంగ స్వామిని పరిపూర్ణ కృపాకటాక్షదాసిద్ధ్యర్థం ధనే ధాన్యే వస్తు వాహన వీడ్యదాసిద్ధ్యర్థం దంపత్యోహ అన్యోన్య ప్రాప్తిదాసిద్ధ్యర్థం అస్మిన్ గృహే మహావిష్ణు మహాలక్ష్మి నిత్య కైంకర్యవాస ప్రాప్తిదాసిద్ధ్యర్థం సర్వమంగళ మాంగళ్యవాప్. ఇంక ఇలా గోత్రనామాలన్నీ చెప్పిన తర్వాత ఇంకా అర్చన చేయడానికి అయితే వెళ్తున్నారు పంతులు గారు. అలాగే స్వామివారిని చూసారు కదా ఎంత బాగా అలంకరించారో. ఎప్పుడు వచ్చినా స్వామివారు ఇలా ఎంతే అందంగా ఉంటారనమాట. నిజంగా గుడికి వస్తే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో. ఇంతకుముందు మేము గుడికి వెళ్ళడం చాలా తక్కువ, అంటే మలేషియాలో మాకు అంతగా తెలియదు కాబట్టి అన్ని గుళ్ళకి అయితే వెళ్ళేవాళ్ళం కాదు. అసలు ఈ వెంకటేశ్వర స్వామిని మేము గుర్తుపట్టడానికి ఎన్ని ఇయర్స్ పట్టింది అంటే, మేము వచ్చి 10 years అయితే లాస్ట్ 3 years నుంచి ఎప్పుడూ వెళ్తున్నాం అంతే. అంటే మాకు దాదాపు ఒక 7 years 6 years దాకా అసలు ఈ గుడి గురించే తెలియదు అనమాట. లాస్ట్ ఒక 3 years నుంచి మేమైతే కంటిన్యూస్, అంటే ఇలా స్పెషల్ డేస్ ఏమన్నా ఉంటే గుడికి అయితే వస్తున్నాం అనమాట. అలా మనకి ఉంటాయి కానీ సగం మనకి తెలియదు అనమాట. అది తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే మనకు చెప్పేవాళ్ళు కూడా ఎవరు ఉంటారో మనకు మనమే వెతుక్కోవాలి. మనకు తెలిస్తే మనం ఇంకొకరికి ఈజీగా చెప్తాం, కానీ మనకు చెప్పేవాళ్ళు అయితే ఎవరు ఉండరు కాబట్టి. సో అలా మొత్తానికి అయితే మేము గుడికి వచ్చి చాలా ప్రశాంతంగా అయితే మంచిగా దండం అయితే పెట్టుకుని, నేహాంత్ పరిగెడుతూ అటు ఇటు పడ్డాడు. బ్లడ్ వచ్చిందని కాసేపు ఏడ్చాడు అనమాట. ఈ పిల్లలు ఎక్కడున్నా కుదురుగా కూర్చోరు కదా, ఇంకంతే. తర్వాత వచ్చిన తర్వాత మాకు ప్రసాదం కూడా ఇచ్చారు పంతులు గారు. అక్కడే కూర్చుని అయితే తినేసామన్నమాట. ఇంతలోనే నేహాంత్ ఒక ఫ్రెండ్ కూడా తగిలాడు. వాళ్ళిద్దరూ హాయ్ చెప్తున్నారు. బొడ్డోడైతే వీడియో తీయించుకుని ఫోటో తీయించుకుని ఐ వాంట్ టు సీ అని చెప్పి అడుగుతున్నాడు అనమాట. నాకు చాలా మంచిగా అనిపించింది. ఇంక చూసారు కదా ఇక్కడ అమ్మవారిని కూడా ఎంత బాగా అలంకరించారో. అసలు నిజంగా గుడికి వస్తే ఆ ప్రశాంతతే వేరనమాట. ఇక్కడ అందరూ సాష్టాంగ నమస్కారాలు చేస్తూ చూసి నేహాంత్ కూడా అదే చేస్తున్నాడు. దర్శనం అయితే చాలా ప్రశాంతంగా అయిపోయింది అనమాట. క్లోజ్ చేస్తారేమో ఏంటి. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత వెజ్ బిర్యానీ చేసి సింపుల్గా అయిపోద్దని అదే చేసేసాను అనమాట. ఇంకా తర్వాత సాయంత్రం ఫంక్షన్కి కూడా వెళ్ళాలి కాబట్టి గిఫ్ట్ ప్యాకింగ్ కూడా ఇప్పుడే చేసేస్తున్నాం. వాటర్లో లంచ్ అది చేసేసి మంచిగా క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉందనమాట. రూసీని వాక్ తీసుకొచ్చాను చూడండి, నేహాన్ తీసుకెళ్తే. రూసీ స్టాండ్ హియర్. ఇక్కడ నుంచి స్టాండ్ ఇక్కడ అది వెళ్ళిపోతుంది. ఉండే ఇక్కడ ఉంది. బుల్లి చెట్టు అయినా ఎన్ని ములక్కాళ్ళు ఉన్నాయి దీని నిండా.
అడగకుండానే ములక్కాడు కావాలా అని చెప్పి వస్తున్నాడు ఈయన. అయ్యయ్యో ఇది కూసిరా చల్లే ఆల్రెడీ తీసుకునే థ్యాంక్ యూ చెప్పు. ములక్కాళ్ళు ఇచ్చారు చూసారా, అడగకుండా ఇచ్చారు మనకి. ఆల్రెడీ ఇంట్లో 2 ఉన్నాయి సరిపోతాయి. ఇందాక పక్కింటి వాళ్ళు ఇచ్చారనమాట. కేర్ఫుల్ నేహాన్. ఫాస్ట్ ఫాస్ట్. అయ్యో నేహాన్ దగ్గర జారిపోయింది అది. పరుగు ఎంత ఫాస్ట్ వెళ్ళిపోయిందో. మూర్తి గారు కూడా పట్టుకోలేపారు, అంత ఫాస్ట్ వెళ్ళిపోయింది. ఫాస్ట్కి వెళ్తున్నావే నువ్వు. మౌత్ ఏంటి ఏదో పెట్టుకుందిరా, అది సైడ్కి రండి కారవుతుంది. ఇంకా అలా టైం స్పెండ్ చేసి ఇంకా ఫంక్షన్కి కూడా మళ్ళీ రెడీ అయిపోయామన్నమాట. చాలా సింపుల్గా ఏదో ఉన్న 4 డ్రెస్సుల్లో మళ్ళీ అదే డ్రెస్ వేసుకుని ఇంకా చూసారు కదా, మల్లెపూలు అయితే తొలేకదశి అని చెప్పి తెప్పించుకున్నాను. మనకి అసలు మల్లెపూలు చాలా రేట్ ఎక్కువ అనమాట, కానీ మల్లెపూలు లవర్స్కి తెలుస్తుంది ఆ హ్యాపీనెస్. అసలు పువ్వులు దొరకలేని చోట ఎక్కువ రేట్ అయినా సరే మనకి కొనుక్కుని పెట్టుకోవాలనిపిస్తుంది, దగ్గరగా ఉన్నప్పుడు అంతగా అనిపించదు అనమాట. నాకైతే చాలా ఇష్టం, కానీ నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంక మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం. నేహాన్ హాయ్, మేమిద్దరం రెడీ అయిపోయాం అనమాట. ఓకే మరి ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాం. యాక్చువల్గా 7కి అన్నారులే, కానీ 7:30 అయింది. ఒక ½ అవర్ ఇంటికి వెళ్దామని చెప్పి వెళ్తున్నాం అనమాట. టెంపుల్ ముందు ఒక ఫంక్షన్ హాల్ ఉంటుంది, అందులోనే. మ్యారేజ్ ఆల్రెడీ చెన్నైలో అయిపోయింది. షాపింగ్ షాపింగ్ ఇందాక పొద్దున గుడికి వెళ్ళిన దగ్గర నుంచి షాపింగ్ అంటనే ఉన్నాడు. వెళ్దాం నేహాన్, కాకపోతే ఇక్కడ అక్కడ కూడా మళ్ళీ తిరగాలి అని చెప్పి. ఓకే ఓకే పెట్టాడు గాలి ఉంది. గుడి ఇక్కడ అనమాట, అది ఫంక్షన్ హాల్. సరే రే వెళ్దాం లేరా బాబు. సో ముందు మేమైతే దర్శనం చేసేసుకుని అప్పుడు వెళ్దాం అనమాట. అలాగే ఇక్కడ దాకా వచ్చాం కదా అని చెప్పి గుడికైతే వచ్చాం. జనాలు కూడా అప్పుడప్పుడే గుడికి వస్తూ ఉన్నారన్నమాట. ఆడి మంత్ కాబట్టి ఇంకొస్తూనే ఉంటారు. అలాగే ఇక్కడ ఏంటంటే ప్రతిరోజు కూడా భోజనాలు లేదా అంబలి ఇలా కూడా ఇస్తూ ఉంటారన్నమాట. దేవుడికి మొక్కుకునే వాళ్ళు ఉంటారు కదా, అలా పెడుతూ ఉంటారు. ఇంకా అక్కడ ఫ్లైట్ వెళ్తుంటే నేహాంత్ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యి ఫ్లైట్ అని అరుస్తున్నాడు. చిన్నప్పుడు మనం కూడా అలా అరిచేవాళ్ళం కదా. ఇంకా ఇక్కడ గిఫ్ట్ కూడా తీసుకుని మేము ఫంక్షన్ హాల్కి అయితే బయలుదేరిపోయామన్నమాట. ఫంక్షన్ హాల్ అయితే ఇదే, చాలా సింపుల్గా మంచిగా అయితే డెకరేట్ చేశారు. నిజం చెప్పాలంటే ఇక్కడ పెళ్ళిళ్ళు రిసెప్షన్ అన్నీ కూడా చాలా సింపుల్. మన ఇండియాలో ఇప్పుడు బర్త్డే పార్టీసే అసలు అదరగొట్టేస్తున్నారు, కానీ ఇక్కడ చాలా మంచిగా సింపుల్గా బాగా చేస్తారు. ఇదే గ్రాండ్ అని వాళ్ళ ఫీలింగ్. చాలా గ్రాండ్గా చేసాం అనుకుంటారు. నిజంగా కూడా బాగానే చేశారు వీళ్ళు. ఫస్ట్ అమ్మాయి మ్యారేజ్కి కూడా మేము వచ్చాం యాక్చువల్గా. ఇప్పుడు ఈ పెళ్ళి వచ్చేసి మా హౌస్ ఓనర్స్ వాళ్ళ అమ్మాయిది అనమాట, సెకండ్ అమ్మాయిది. సో మేము పాస్ట్ 8 ఇయర్స్గా ఇదే ఇంట్లో ఉంటున్నాం కాబట్టి వాళ్ళు మాకు ఫ్యామిలీ మెంబర్స్ లాగే అయిపోతారు కదా. అందుకే వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో ఏ అకేషన్ ఉన్నా మమ్మల్ని పిలుస్తారు, మేము వాళ్ళని పిలుస్తామన్నమాట. ఫస్ట్ అమ్మాయి మ్యారేజ్ కూడా ఇక్కడే జరిగింది, కాకపోతే రిసెప్షన్ ఇక్కడ జరిగింది. పెళ్ళేమో పేనాంగ్లో గుళ్ళో జరిగిందనమాట. కానీ వీళ్ళ పెళ్ళి వచ్చేసి చెన్నైలో జరిగింది. అబ్బాయి చెన్నై, యాక్చువల్గా వీళ్ళు మామూలుగా లవ్ మ్యారేజ్ అనుకుంటా. సో చెన్నైలో పెళ్లి చేసి తర్వాత ముంబైలో మళ్ళీ చిన్నగా రిసెప్షన్ పెట్టి మళ్ళీ మలేషియా తీసుకొచ్చి మలేషియాలో కూడా రిసెప్షన్ పెట్టారు. అలాగే ఫుడ్ అంతా కూడా బాగుంది, నేను ఏం క్యాప్చర్ చేయలేదు. తర్వాత ఇంకా మేము తొలేకాదశి కాబట్టి ఇంకా దోశలు అయితే తిన్నాను. మార్నింగ్ పూజ చేసాం కాబట్టి నైట్ అయితే టిఫిన్ తిన్నాను అనమాట. అలా మొత్తానికి మంచిగా అందరినీ మీట్ అయ్యి అందరితోని మాట్లాడి అలా ఫుడ్ ఎంజాయ్ చేసి కాసేపు అక్కడే కూర్చొని అందరితో మాట్లాడి ఇంక ఇంటికి అయితే రిటర్న్ అయిపోతున్నాం. అంత బాగా జరిగింది రిసెప్షనే కదా. సో ఇదిగో రిటర్న్ గిఫ్ట్ కింద అయితే స్వీట్లు ఇచ్చారు. ఫుడ్ అయితే కూడా అంతా బాగానే ఉందన్నమాట, వెజిటేరియన్. మేమైతే దోశలు తిన్నాను. అప్పుడే కోల్డ్ ఈ రోజు తగ్గింది. 1 మంత్ నుంచి మళ్ళీ ఐస్ క్రీమ్ తినేసాను అనమాట. ఏమొద్దో చూడాలి. సరే అండి, అదండి ఈరోజు వీడియో అయితే. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.